హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాము మన క్యూ లైఫ్లోంచి కాయిన్స్ క్యూ ఎక్స్చేంజ్లోకి పంపించుకోవడానికి గత కొన్ని రోజులుగా మనం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడే ఇవ్వడం జరిగింది, యాక్సెస్ ఇచ్చారు. మన క్యూ లైఫ్లోంచి మీకు సంబంధించిన ఏ మెయిల్ ఐడి అయితే ఉందో ఆ మెయిల్ ఐడితో ఉన్న క్యూ ఎక్స్చేంజ్లోకి మీరు కాయిన్స్ని పంపించేసుకోవచ్చు. అది ఎట్లాగా అనేది నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. జాగ్రత్తగా చూసి తప్పు లేకుండా చూసుకోండి. అయితే ఒకటి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు 21 వరకే ఈ అవకాశం, తర్వాత నుంచి ఇంకా ఉండదు. కాబట్టి 21 లోపు పంపించేసుకోండి. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనకు అవకాశం కనిపించింది డాడీ ఈ నెల 15వ తారీఖు లోపు ఎవరికైతే ఈ విధంగా క్యూ లైఫ్లోంచి కాయిన్స్ క్యూ ఎక్స్చేంజ్లకు పంపించేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ క్యూ ఎక్స్చేంజ్లో మైనింగ్ కాయిన్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సో సాధ్యం వరకు ఎలాగో పంపించుకోవాలి కాబట్టి ఈ నెల 15 లోపు అందరూ పంపించేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎలాగనేది నేను చెప్తాను. మీరు ముందర క్యూ లైఫ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై టీమ్ అని ఉంటుంది. మై టీమ్ క్లిక్ చేయండి. ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కొట్టాలి. మీ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఏదైతే మీరు క్యూ లైఫ్లో ఏదైతే ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఉందో అదే ఇక్కడ ఎంటర్ చేసేసి చూడండి, ఇలా వస్తుంది. అలాగా ఫోన్ నెంబరు పాస్వర్డ్ కొట్టంగానే ఇలా ఓపెన్ అవుతుంది. మీరేం చేయాలంటే మెనూ పక్కన 3 గీతలు ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ డాష్బోర్డు, మీ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. డాష్బోర్డ్లో మనకి ఏమేమి ఉన్న కాయిన్స్ అనేది క్లియర్ కనిపిస్తున్నాయి. HT 14, మైనింగ్ డీ కాయిన్స్, పర్చేజ్ డీ కాయిన్స్, QCC 1 కాయిన్, ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు అదే 3 గీతలను మనం టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సింది డిపాజిట్ కాయిన్స్, దాన్ని టచ్ చేయండి. డిపాజిట్ కాయిన్స్ మీకు ఏమేమి మనం ప్రస్తుతం యాక్సెస్ ఇచ్చారో అవన్నీ కూడా అవైలబుల్ కాయిన్స్ ఇక్కడ చూపిస్తుంది. QCC అండ్ మైనింగ్ డీ కాయిన్స్ 21, ISDT ఉన్నాయి, పర్చేజ్ డీ కాయిన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఒకేసారి పంపించడం కుదరదు, ఒక్కొక్కసారి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఏదైతే క్యూ ఎక్స్చేంజ్లో మీ మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి ఇక్కడ కొట్టండి. ఆ మెయిల్ ఐడి కొట్టాను. సెలెక్ట్ కాయిన్ ఉంది కదా, ఆ కాయిన్ ఒక సపోజ్ డీ కాయిన్ సెలెక్ట్ చేసాం. డీ కాయిన్స్ అవైలబుల్ 0 ఉన్నాయి డీ కాయిన్స్. సో మైనింగ్ డీ కాయిన్స్ టచ్ చేయండి. మైనింగ్ డీ కాయిన్స్ సో అవైలబుల్ 21 ఉన్నాయి. మైనింగ్ డీ కాయిన్స్ 21 ఉన్నాయి. అది డిపాజిట్ కాయిన్స్ అని కొట్టేయండి, సరిపోతుంది. సో డిపాజిట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. మళ్ళీ రీఫ్రెష్ చేసేయండి. రీఫ్రెష్ పేజ్ కొడితే మళ్ళీ అక్కడ చూడండి మైనింగ్ డీ కాయిన్స్ 0 అయిపోయినాయి, అంటే కాయిన్స్ అక్కడికి వెళ్ళిపోయినాయి అని అర్థం. అలాగే మీరు మళ్ళీ అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మైనింగ్ డీ కాయిన్స్ పంపించాం కదా, ఇప్పుడు ISDT సెలెక్ట్ చేద్దాం. ISDT ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఆ 14 కూడా అదొక 14 అవైలబుల్ ఉన్నాయి. అమౌంట్ డిపాజిట్ 14, డిపాజిట్ కాయిన్స్ కొట్టేయండి. డిపాజిట్ సక్సెస్ఫుల్లీ. సో మళ్ళీ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మీకు కాయిన్స్ వెళ్ళిపోయినది తెలుస్తుంది అనమాట. సో రీఫ్రెష్ అయిపోయింది. సో మైనింగ్ డీ కాయిన్స్ ISDT కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మెయిల్ ఐడి ఇవ్వండి, అదే మెయిల్ ఐడి. కాయిన్స్ ఇక్కడ నేను QCC కాయిన్ సెలెక్ట్ చేశాను. QCC ఉన్నాయి, 1 ఉన్నాయి. డిపాజిట్ కొట్టేయండి. సో సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మళ్ళీ రీఫ్రెష్ కొట్టేయండి. మళ్ళీ ఇంకా మనకి పర్చేజ్ డీ కాయిన్స్ ఒక్కటే మాత్రమే ఉన్నాయి. పర్చేజ్ డీ కాయిన్స్ మీకు ఒకసారి యాక్చువల్గా మీకు ముందర చేయాల్సింది, మీరు క్యూ ఎక్స్చేంజ్లకి మీ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో క్యూ ఎక్స్చేంజ్, ఆ క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి చూడండి. ఇలా ఆ క్యూ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి మీరు
కమిషన్ వాలెట్లోకి వెళ్తే కమిషన్ వాలెట్లో మీకు అసలు ఏమేమి ఉన్నాయి అనేది ముందర ఇక్కడ చూపిస్తుంది. అక్కడ కావాలంటే చూసుకోవచ్చు మీరు వెరిఫై చేసుకోవడానికి అనమాట. ఇక్కడ పర్చేజ్ డీ కాయిన్స్ అసలు ఏమైనా ఉన్నాయో చూడండి. పర్చేజ్ డీ కాయిన్స్ ఏం లేవుగా, ఇక్కడ పర్చేజ్ డీ కాయిన్స్ ఏం లేవు. సో మీరు చూడండి, సో కాయిన్ టైప్ పర్చేజ్ డీ కాయిన్స్ ఒక్కటే మిగిలాయి, అవి కూడా పంపించేస్తున్నాను. సో డిపాజిట్ సక్సెస్ఫుల్లీ రీఫ్రెష్ చేసేస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ ఏంటంటే అన్నీ జీరోలు అయిపోయినాయి అనమాట. మొత్తం జీరో అన్నీ కూడా మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడిలో ఉన్న ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయినాయి. అది ఇదే మన మెయిల్ ఐడి. సో డాష్ బోర్డ్లోకి వెళ్ళాము. ఫస్ట్ డాష్ బోర్డ్లోకి వెళ్ళాం. ఇలాగా ఎలా చూడాలి, మన ఎక్స్చేంజ్లోకి వచ్చిన కాయిన్స్ వచ్చాయా లేదా అని ఎలా చూడాలంటే, ఇలా మీరు ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి వాలెట్లోకి వెళ్ళండి. వాలెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కమిషన్ వాలెట్ ఉంటుంది. కమిషన్ వాలెట్, ఆ కమిషన్ వాలెట్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట మనకి. చూడండి, డీ కాయిన్ 130 అండ్ క్యూసీసీ 64, అంటే అంతకుముందు 63 ఉన్నాయి, ఇప్పుడు ఒకటి యాడ్ అయింది అనమాట. స్వాప్డ్ మైనింగ్ డీ కాయిన్ ఎందుకంటే 21.2 పంపించినట్టుగా ఇక్కడికి వచ్చేసాయి. అలాగే స్టేక్డ్ ఐఎస్డిటీ అంతకుముందు 2 ఉన్నాయి, సారీ 16 కాదు, మనం పంపించింది ఇది ఐఎస్డిటీ 14 పంపించాం, 14 కూడా వచ్చాయి. అన్నీ చివరి పంపించాం మనం పర్చేజ్ డీ కాయిన్, అది కూడా 2.1 ఇక్కడికి వచ్చేసింది. సో మనం పంపించిన కాయిన్స్ అని ఇక్కడికి వచ్చేసాయి అనమాట. ఎక్కడ చూసుకోవాలి, వాలెట్లోకి వెళ్ళి కమిషన్ వాలెట్లోకి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తాయి. అలాగే అది ఇంకా క్లియర్గా నాకు చూడాలి అంటే హిస్టరీలోకి వెళ్ళాలి. హిస్టరీలోకి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. హిస్టరీలోకి వెళ్ళండి. హిస్టరీలో డిపాజిట్ హిస్టరీ వ్యూ డీటెయిల్స్ కొడితే అక్కడ మీకు కనిపిస్తుంది. చూడండి, స్వాప్ డీ కాయిన్, పర్చేస్ డీ కాయిన్ 2.12 క్యూసీసీ పంపించాం, ఐసీటీ 14 పంపించాం, అంటే మైనింగ్ డీ కాయిన్ 21.2 పంపించాం. మనం ఇప్పుడు పంపించినవి క్లియర్గా 4 ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా క్యూ లైఫ్లోకి వచ్చేట్టుగా సక్సెస్ఫుల్ అయిన అనమాట, కంప్లీటెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం క్యూ లైఫ్ నుంచి కాయిన్స్ మనం ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోవాలి. సో అందరూ కూడా 15th పంపించుకుంటే అందరికీ మీకు మైనింగ్ కాయిన్స్ కూడా గిఫ్ట్గా ఇస్తూ ఉంటున్నారు. సో 15 అందరూ పంపించేసుకోండి. మనకి టైం వరకు 21 వరకు ఉన్నది. సో డీ కాయిన్ కూడా ఈ నెలాఖరు లోపే, నాకు తెలిసి ఈ 21 తర్వాత ఇది అయిపోగానే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్టి బస్సులో డీ కాయిన్ కూడా మంచి రేట్ ఇవ్వడం జరుగుతుంది, లిస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు మనం. మీకు ఇచ్చిన ఈ క్యూ లైఫ్లో ఉన్న పర్చేజ్ డీ కాయిన్స్ కూడా మనం ట్రేడింగ్కి ఇచ్చేస్తారు. సో ఎట్టి బస్సులో మిస్ అవ్వకండి, మంచి వాల్యూ ఉంటుంది డీ కాయిన్కి. సో హ్యాపీగా క్యూ లైఫ్ నుంచి క్యూ ఎక్స్చేంజ్కి పంపించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.